రైల్వే జోన్ గా ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది, గతంలో చేసినటువంటి కేటాయింపులు ఎంతవరకు వాళ్లకు ఉపయోగపడ్డాయి, ప్రయోజకరంగా ఉన్నాయి అన్నటువంటి దానిపై మాట్లాడేందుకు ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఫణీంద్ర గారు. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు ద డిబేట్. చెప్పండి, ప్రస్తుతం ఎంఎస్ఎంఈల పరిస్థితి ఎట్లా ఉంది? గతంలో కూడా మంచి కేటాయింపులు చేసినట్టు మాకు అనిపిస్తోంది, మీరు చెప్పండి. దేశానికి రైతు వెన్నెముక అంటారు, కానీ ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో సూక్ష్మ తరహా మైక్రో ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా నిజానికి దేశానికి చాలా వెన్నెముకలంటి వాళ్ళు. కానీ ఈ బడ్జెట్లో ఏమైతే మనకి ఫండ్స్ కేటాయిస్తున్నారో ఎంఎస్ఎంఈకి వాళ్ళు నాకు తెలిసి 2 స్కీమ్స్ వాళ్ళు బాగా పాపులర్ చేస్తున్నారు. ఒకటి రా మెటీరియల్ అసిస్టెన్స్ అని చెప్పేసి ఎన్ఎస్ఐసి ద్వారా కొంత బడ్జెట్ని కేటాయించారు. బట్ ఆ బడ్జెట్ వల్ల ఇండస్ట్రీస్ చితికిపోతున్నాయి తప్ప మరింత ఫైనాన్షియల్ బర్డెన్ పడుతుంది తప్ప దానివల్ల సక్సెస్ అయినటువంటి ఎంఎస్ఎంఈస్ ఎక్కడా ఏం లేవు. ఎందుకంటే వీడు నాన్ ఫండ్ బేస్ ఏదైతే ఉందో దాన్ని ఫండ్ బేస్గా క్రియేట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే బ్యాంక్ గ్యారంటీస్ని ఇస్తే దానికి వాళ్ళు ఫండ్స్ రా మెటీరియల్స్ ఇస్తూ ఉంటారు. అగైన్ ఇక్కడ ఏం చేశారంటే వాళ్ళు 3 monthsకి ఒకసారి దాన్ని రెన్యువల్ చేస్తూ ఉండాలి. వీడికి ఇచ్చినటువంటి జాబ్ ఆ 3 monthsలో కంప్లీట్ కాదు. ప్లస్ ఈ బ్యాంక్ ఛార్జెస్ ఏదైతే రా మెటీరియల్ కోసం ఇస్తున్నారంటున్నారో వాళ్ళ కమిషన్ ఛార్జెస్ ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు మామూలు బ్యాంక్ గ్యారంటీస్కిను ఈ రా మెటీరియల్ స్కీమ్కి ఇచ్చేటువంటి బ్యాంక్ గ్యారంటీస్లో ఈ బ్యాంక్స్ ఏం చేస్తాయన్నమాట, మోర్ ఇంట్రెస్ట్ దే విల్ ఛార్జ్ ఇట్. ఆ విధంగా ఇచ్చినందుకు మళ్ళీ అది ఫండ్స్గా వీళ్ళకి రాకపోతే మళ్ళీ 3 monthsలో కంపల్సరీ అది రొటేట్ చేయాల్సి వస్తుంది. ఆ విధంగా పెనుభారం అవుతోంది. మామూలుగా 9% బ్యాంక్ నుంచి 10% లోన్ తీసుకొచ్చిన వాడు ఈ రా మెటీరియల్ స్కీమ్ వల్ల 12% కట్టాల్సి వస్తుంది. దానివల్ల మరింత బర్డెన్ అవుతుంది తప్ప అది ఎక్కడా యూజ్ అవ్వట్లేదు. ఇది రా మెటీరియల్ స్కీమ్ గురించి. అలాగే కొలెటరల్ లేకుండా ఫండ్స్ ఇస్తున్నాము, చిన్న చిన్న తరహా ఇండస్ట్రీస్ని ఇస్తున్నామంటున్నారు, కానీ ఇది ఎక్కడా ఇంప్లిమెంట్ కావట్లేదు. ఎక్కడో ఒక 1000కి ఒక పబ్లిసిటీ చేసి చూపించుకోవడానికి అన్నట్టుగా ఉంటుంది తప్ప ఎక్కడా కూడా ఏ బ్యాంకులో చూసినా ఒక చిన్న 1 లక్ష రూపాయలు 2 లక్షలు కావాలన్న వాడు కూడా మీరు 5 కోట్లు అంటున్నారు. వాళ్ళు 5 కోట్లు కాదు 5 లక్షలు ఇవ్వడానికి కూడా సెక్యూరిటీ లేకుండా వాళ్ళు ఇవ్వట్లేదు. ఇది జరుగుతున్నటువంటిది. ఈ రెండిటి మీద ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేయగలిగితే డెఫినెట్గా ఈజ్ ఎ గుడ్ స్కీమ్ అండి. అది నా ఉద్దేశంలో. ఇప్పుడు ఏం చేయాలంటారు? మీరు అన్నట్టు డెఫినెట్ గా ఇది మంచి స్కీమ్, కాకపోతే ఆచరణలోకి వచ్చేసరికి అది కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వేటిని రెక్టిఫై చేస్తే ఇప్పుడు లక్ష్యం ఏంటి, గవర్నమెంట్ పెట్టిన లక్ష్యం ఏంటి? ప్రోత్సాహం ఇవ్వడం, ఇనిషియల్ గా ఉన్నటువంటి ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావడం కోసమే. సో ఏం చేయాలంటే రా మెటీరియల్ స్కీమ్ కి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినప్పుడు ఆ కమిషన్ దీనికోసం మళ్ళీ సెపరేట్గా వేయడం అనేటువంటిది ఉండకూడదు. మామూలు బ్యాంక్ గ్యారంటీస్కి ఏ కమిషన్ ఛార్జ్ చేస్తున్నారో ఈ రా మెటీరియల్ స్కీమ్కి ఇచ్చేది కూడా అదే చేయాలి. అలాగే ఒక 1 year పాటు వాళ్ళకి ఇస్తున్నారు అంటే ప్రతి 3 నెలలకి ఒకసారి మీరు మార్చండి, చేయండి, బిల్స్ రొటేట్ చేయండి. ఇటువంటివి చేయటం వల్ల వాడు ఒత్తిడికి లోనయ్యి అసలు ఏమీ చేయలేకపోతున్నాడు. దానికి ఏం చేస్తున్నారు, 3 నెలల్లో మీరు ఇవ్వకపోతే మరింత అధికంగా భారాన్ని వేస్తున్నారు. సో దీనివల్ల పెద్ద యూజ్ ఏం ఉండదు. నిజానికి ఎన్నో యూనిట్స్ ఈ స్కీమ్ తీసుకున్నందువల్ల చితికిపోయినాయి, కంప్లీట్గా క్లోజ్ అయిపోయినాయి. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ బర్డెన్ ఇంకా ఎక్కువైపోవటం వల్ల. సో అట్లాంటివి జరగకూడదు. మీకు రా మెటీరియల్ కావాలంటే రా మెటీరియల్ కొని వాళ్ళకి ఇవ్వండి, ఏ రా మెటీరియల్ కావాలో దానికి. ఎందుకంటే మనకి రా మెటీరియల్ బలానా చోట నుంచి కావాలన్నప్పుడు వాళ్ళు 1 టన్ను 2 టన్నులు అంత మినిమం క్వాంటిటీ ఉంటే కానీ వాళ్ళు ఇవ్వరు. వీడికి కావాల్సింది ఒక చిన్నది కావాల్సి వస్తుంది. అలా వాళ్ళకి ఆ విధమైనటువంటి సహాయం చేస్తే ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ చాలా బాగా వృద్ధిలోకి వస్తాయి. అది నా యొక్క సలహా. యాక్చువల్గా దీన్ని చేస్తే బాగుంటుంది. ఓకే, శేషు గారు ఇంతకుముందు మనం అనుకున్నట్టు, అంటే మీరు అంటున్నారు ఇది టెంపరరీ డిప్ అని. సో దీన్ని కూడా అంటే ఇందులో నుండి బయటపడాలంటే కూడా పలు నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, లేదా కంటిన్యూస్ ప్రాసెస్ లో ఇది క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? డెఫినెట్ గా అండి. కంటిన్యూస్ ప్రాసెస్ అనేది ఇప్పుడు మన ఇండియన్ ఎకానమీ అనేది ఒక నెక్స్ట్ 10 years or 15 years లో కూడా బాగానే ఉంటుందండి. అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా, గవర్నమెంట్ గురించి నేను మాట్లాడటం లేదు. ఎందుకంటే దీనికి రీజన్ పరంగా ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, ఒక ఎకానమీలో ఒక అద్భుతంగా ఇప్పుడు మన ఎకానమీ